అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని నిన్నేమో టారిఫ్ల కోసం అని చెప్పేసి భయపడిపోయి అమెరికాకి లొంగిపోయి యుద్ధం ఆపేశాడని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఇవాళేమో ఏది టారిఫ్లు పెరుగుతుంటే కంట్రోల్ చేయలేకపోయాడు నరేంద్ర మోడీ అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రతిదీ అతనే మోసం చేస్తున్నాడు ప్రజల్ని. కొత్తగా వచ్చేటప్పటికి క్రికెట్ గొడవని క్రియేట్ చేస్తున్నారు. క్రికెట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకోవట్లేదు? వాస్తవంగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళింది రాజీవ్ శుక్లా. యాక్చువల్గా రోజర్ బిన్నీ అధ్యక్షుడు అయితే బీసీసీఐకి సంబంధించి దాని రాజ్యాంగం ప్రకారం 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు బిన్నీ 19 జూలై 2025లో 70 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. దాంతో ఆయన పదవిని వదిలేయాలి. అందుకోసం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇంటర్మ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని ఏజీఎంలోకి వెళ్ళాడు. బట్ అతను మాత్రం ఇట్లా క్యాన్సిల్ అని చెప్పకుండా ఆపాడు. దానివలన ఇప్పుడు సమస్య వచ్చింది. ఆ నెపాన్ని కేంద్రం మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారు.